అపోస్తలుల కార్యములు ప్రారంభము. అపోస్తలుల కార్యములు ప్రారంభము. 1వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనము వరకు. వరకు. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకునిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటినీ గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను గాని కొన్ని దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకుని ఉన్నాడు. వాటిని తెలుసుకునుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూది గంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకునిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనము నుండి 21వ వచనం వరకు. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు
యెరూషలేమునకు విశ్రాంతి దినమున విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. మేడగదిలోనికి ఎక్కిపోయేది. వారెవరనగా వారెవరనగా పేతురు, పేతురు, యోహాను, యోహాను, యాకోబు, యాకోబు, ఆంద్రియ, అంద్రెయ, ఫిలిప్పు, ఫిలిప్పు, తోమా, తోమా, బర్తలోమయి, బర్తలోమయి, మత్తయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా యాకోబు కుమారుడు యూదా అనువారు. అనువారు. వీరందరూ వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఆ కాలంలో ఇంచుమించు 120 మంది సహోదరులు కూడియుండగా 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను ఇట్లనెను, సహోదరులారా, సహోదరులారా, యేసును పట్టుకుని వారికి యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి త్రోవ చూపిన యూదా గురించి పరిశుద్ధాత్మ పరిశుద్ధ ఆత్మ దావీదు ద్వారా దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై అతను మనలో ఒకడుగా ఎత్తబడినవాడు. ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ పరిచర్యలో పాల్గొనెను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి రూకలనిచ్చి ఒక పొలము కొనెను. ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున నడిమికి బద్దలైనందున అతని పేగులన్నయు అతని పేగులన్నీ బయటికి వచ్చెను. బయటికి వచ్చెను. ఈ సంగతి ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చెను. తెలియవచ్చెను. గనుక కనుక వారి భాషలో వారి భాషలో ఆ పొలము ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది. అకెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్త భూమి అనే అర్థము. దానికి రక్త భూమి అని అర్థం. ఇందుకు ప్రమాణముగా ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక, అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడను కాపురము ఉండకపోవును గాక, దానిలో ఎవరు కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక వేరొకరు తీసుకును గాక అని కీర్తనల గ్రంథములో అని కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. రాయబడి ఉన్నది. కాబట్టి కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని యోహాను బాప్తిజం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకునబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన ఆయన మన వద్ద సంచరించుచున్న కాలమంతయు కాలమంతయు మనతో కలిసియున్న వీరిలో మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి ఆయన పునరుద్ధానమును గురించి సాక్షి అయి ఉండుట సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పెను. ఆవశ్యకమని చెప్పాను.